28/12/2025 మేషరాశి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో జప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృషభ రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలున్నవి. మరియు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి మిథున రాశి. బంధువుల నుండి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశాన్ని కలిగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంట మరియు బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహకరణ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి మరియు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పైచేతిని సాధిస్తారు. గృహమున నిర్మాణ ఆలోచనలు కార్యపరం దాలుస్తాయి. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కన్యారాశి. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. తదుపరి తులారాశి. సోదరులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట మరియు బయట చికాకులు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని పరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తదుపరి ధనస్సు రాశి. నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. తదుపరి మకర రాశి. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కూడా కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నూతన రుణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువర్గంతో మాట పట్టింపులు కూడా ఉంటాయి. తదుపరి కుంభరాశి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు మరియు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశాన్ని పరుస్తాయి. తదుపరి 28/12/2025 మీనరాశి.
స్థిరాస్తిని కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు.